సనాతన ధర్మం అతి పురాతనమైనదని, శాశ్వతమైనదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హిందూ ఐక్య వేదిక నాయకులు కొత్తకొండ రాజు, ఇస్కాన్ ప్రతినిధి కృష్ణదాస్ అన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు అయిన హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద హిందూ ఐక్య వేదిక నాయకులు సంఘీభావం సభ నిర్వహించారు. హిందూ ఐక్య వేదిక నాయకులు చేపట్టిన సంఘీభావ దీక్షకు పలు రాజకీయ పార్టీలు, పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నా బంగ్లా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. హరే కృష్ణ. ఇటీవలే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు, సంఘటనలకు, హిందూ సోదరులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా తెలుపుతూ హిందూ ఐక్య వేదిక సమితి తరఫున మేము ఇక్కడ సంఘటితం అవుతున్నాము. గతంలో బంగ్లాదేశ్ ఎప్పుడైతే కరువు వాటిల్లిందో అప్పుడు ఇస్కాన్ సంస్థ యొక్క ప్రతినిధి శ్రీల ప్రభుపాదుల వారు 400 కోట్లు బంగ్లాదేశ్కి విరాళంగా ఇచ్చారు. ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అక్షయ్ పాత్ర ఇస్కాన్ మూమెంట్ తరపున ప్రతి పిల్లలకు 400 కోట్ల ప్లేట్స్ మీల్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఇస్కాన్ ఇప్పుడు టెర్రరిస్ట్ అని వాళ్ళు ఘోషిస్తున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ ఎవరైతే బంగ్లాదేశ్లో మైనారిటీ కొరకు పోరాడుతున్నారో వారిని అక్రమంగా అరెస్ట్ చేసి రహస్యమైన వీళ్ళకు తరలిస్తున్నారు. కాబట్టి వీళ్ళను ఖండిస్తూ, ఈ హిందువులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ మన కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము కలిసి బంగ్లాదేశ్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఈ నిరసనలను, ఈ అల్లర్లను తగ్గించి శాంతి భద్రతలను మేలుకోవాలని కోరుతున్నాం. హరే కృష్ణ. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా హిందువుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అది నిరంతరం పెరిగిపోతూ చివరికి హరే రామ హరే కృష్ణ అని జపించకుండా కూడా, నామస్మరించిన కూడా నేరమే కింద పరిగణిస్తూ నేడు బంగ్లాదేశ్లో చిన్మయ కృష్ణన్ గారి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి పోతూ ఉంటే హిందువుగా బతకడమే కష్టంగా మారింది ఈ ప్రపంచంలో. ఒక ప్రపంచంలో కాదు, భారతదేశంలో కూడా కనబడకుండా హిందువులపై రకరకాల దాడులు జరుగుతున్నాయి. ఈరోజు భారతదేశం మొత్తంలో 100 కోట్ల మంది హిందువులకు కోటి సంఘాలు ఉన్నా కూడా ఎవరికి భయపడడం లేదు. వాళ్ళు విధర్మీయులకు ఎందుకు భయపడతలేరా అంటే మన హిందూ సంఘాల లోపల ఐక్యత లేదు అనేది వాళ్ళకు అర్థమైపోయింది. కానీ ఈరోజు ఇక్కడ సిద్దిపేట పాత బస్టాండ్ లోపల అన్ని హిందూ సంఘాలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. దానికి ఈ ఐక్యతకు నిదర్శనము ఈ సిద్దిపేట ఐక్య వేదికనే. ఈ సిద్దిపేట హిందూ ఐక్య వేదిక ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, భారతదేశం నలుమూలల ఈ వేదికలు ఏర్పరిచి హిందూ విధేయుల మీద ఖచ్చితంగా పోరాటం చేయవలసి వస్తుంది. ముందు జాగ్రత్త బిడ్డల్లారా. హిందూ ధర్మం జోలికొచ్చినా, హిందూ దేవాలయాల జోలికొచ్చినా, హిందువుల జోలికొచ్చినా, హిందువుల ఆడపిల్లల జోలికొచ్చినా మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈరోజు హిందూ ఐక్య వేదిక నుంచి పిలుపు ఇవ్వడం జరుగుతున్నది. అయ్యా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు మా వినదే, దయచేసి హిందువుల ఓట్లగానే చూడకండి. హిందూ ధర్మము మొత్తానికి భారతదేశం హిందూ దేశము. ప్రపంచం దేశాలన్నింటిలో కూడా భారతదేశం హిందూ దేశం అని తెలుసు. కానీ ఇక్కడున్న కొన్ని పార్టీలకు ఇది హిందూ దేశం కాదు, హిందువుల ఓట్లు కావు, ఓన్లీ మైనార్టీ ఓట్ల రాజకీయమే చేస్తున్నాయి మిగతా పార్టీలకు కూడా హెచ్చరిస్తున్నాం. అయ్యా, ముందు మీ ప్రజాప్రతినిధుల దగ్గర, మీ కార్యకర్తల దగ్గర, మీ లీడర్ల ఇంటి దగ్గర ధర్నాలు చేసి మా సౌభ్రత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటాం.